అండ్ మొగలయ్య గారు ఒక మాట అన్నారు అప్పుడు, ఈ కిన్నెర అనేది నాకు తల్లితో సమానం, ఎప్పుడు నాతోనే ఉంటుంది అనే ఒక మాట అప్పుడు అన్నారు. సో ఇప్పుడు ఎందుకు వదిలేశారు మరి కిన్నెర? కిన్నెర నేను అట్ట పెట్టుకుంటలేను, చోరు వచ్చింది మెయిన్కి చేతనైతే లేదు. ఇంట్లో పెడుతున్నా ఊకనే ప్రోగ్రామ్ చేస్తున్నా, ఊకనే ఇంటర్వ్యూలు ఇస్తున్నా, కానీ నా చేతనైతే లేదు, ఈ ముయనికి చేతనైతే లేదు. ఎవరన్నా గిట్ల ఇంటికి వచ్చి ఎవరన్నా చేసుకుంటే వాళ్ళకి ఇట్లా చూపిస్తున్నాం, ఆడ పెడుతున్నా అంతే. నా పిల్లలు కూడా ఎవరు వేస్తలేరు, అది నా కాడికే, ఇంకా నా కాడికే అవుతుంది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే నలుగురికి నేర్చుకో, నలుగురికి నేర్పు, నీ కిన్నెర కూడా నలుగురు నేర్పు. ఇటేనికి చేతనైతే లేదు, నరాలు గుంజుతున్నాయి పాట పాడేటప్పుడు, ఇది వేసేటప్పుడు ఏదో నోరు మంచిగా ఉండి ఆ పాట వెళ్తుంది అంతే, కానీ నా చేతనైతే లేదు. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఒక నలుగురికి నేర్పించండి అంటే, మీది ఆల్రెడీ మీ చరిత్ర బుక్లో కూడా 8వ తరగతి పుస్తకంలో కూడా వచ్చింది. సో పెట్టారు. సో అంటే అంత గొప్పతనాన్ని ఒకసారి మరి ఎందుకు ఆపేస్తున్నారు? నలుగురికి చెప్తే బాగున్నాయేమో. నేర్స్తలేరు, అది ఎవరు నేర్స్తలేరు, నా పిల్లలే నేర్స్తలేరు, నా పిల్లలే నేర్స్తలేరు. నా పిల్లలే నేర్చి, నా పిల్లలు నేర్చి ఉంటే మంచి పేరు వస్తుండే, బాగుంటుండే అంటే కూడా నా పిల్లలే నేర్స్తలేరు. ఒక్కరైనా నేర్చుకుంటా అని అంటుండ. ఇంకా పానం బాగా లేనివాడే నేర్వనికపోతున్నాడు, కానీ అది ఏందో ఇంకా ఆయన దయా, దేవుని దయా. ఇంకా ఎందుకంటే పాఠాల్లోకి ఎక్కడం అనేది నా తాత వాడిండు, నా ముత్తాత వాడిండు, మా నాయన తాత వాడిండు, మా నాయన వాడిండు, నేను వాడిన. దాన్ని తయారు చేసిన ఆయన కాశీమయ్య కొడుకు మొగులయ్య కొడుకు వెంకర్రామయ్య కొడుకు రామయ్య కొడుకు ఎల్లయ్య కొడుకు నేను మొగులయ్యను. 5 తరాలు చిందరు, తరాల్లో కూడా మొగలయ్యలు ఉన్నారు. మొగులయ్యను నేను. నా కిన్నెర నా తాత ముత్తాతల ఆస్తిని నేను అట్టే దాపెట్టుకొచ్చిన. ఇప్పుడు ఆ కళ బయటకు వచ్చింది నేనులకు. కళాకారుడు అంటే నిజంగా చెప్పుతున్నా, మీరు నమ్మపోని, కళాకారుడు అంటే ఏందో నాకు తెలియదు, కళ అంటే ఏందో తెలియదు. కిన్నెరేస్తున్నాడు పాటకాడ అన్నారు. కళాకారుడు అంటే కేసీఆర్ సార్ వచ్చినాక నాకు ఉగాది పునస్కారం ఇచ్చి కళాకారుడు అన్నాక గుర్తింపు వచ్చింది అంతే. నాకు తెలియదుగా. ఇంకోటి ఏంటంటే, మనం ఇక్కడ నుండి సికింద్రాబాద్కి వెళ్తున్న దగ్గర ఒక పిల్లర్ మీద కూడా మీ ఫోటో ఉంటుంది. బేగంపేట బ్రిడ్జికి ఆడ ఫోటోలు దిగుతారు. ఏం చిత్రం చూడు, లేదు ఇట్లా ఉళ్ళా తెలంగాణ బొమ్మ ఉంది, తెలంగాణ బొమ్మ పక్కల బ్రిడ్జికి వేసిండ్రు బొమ్మను. బేగంపేట బ్రిడ్జికి మొగులయ్య అని ఆడ మిలిటరీలు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటారు, వాళ్ళంతా ఫోటోలు దిగుతారు. ఆడ నిలవాడి సప్పట్లు కొట్టుకుంటూ దిగుతారు. అలాంటి ఫొటోస్ వేయాలంటే ఎంత గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళు మళ్ళీ మనం చూడలేమనుకునే వ్యక్తులనే వేస్తారు. బట్ మీరు ఉండి కూడా అలాంటి ఫోటో అక్కడ వేసారు. ఒకటోది. రెండోది ఏంటంటే, మీ కళని వినియోగించుకోవట్లేదు అనుకోవచ్చా కొంతమంది? మరి కొన్ని అంతే కదా, మన కళ నా కాడికే పోతుంది కాబట్టి అది గోడలకు పెడుతున్నారు, అంతే చేసుకుంటున్నారు. బొక్కుల్లో 8వ తరగతిలో పెట్టిండ్రు. ఎస్ఐకి చదువుకునేటోళ్ళకు నాకు క్వశ్చన్ పెట్టిండ్రు. ఏం పెట్టిండ్రు? 12 మెట్ల కిన్నెరాంచి పద్మశ్రీ వచ్చింది ఎవరికి? పాలమూరి మొగులయ్యకు క్వశ్చన్ అది పెట్టిండ్రు. ఎస్ఐలకు కూడా ఒక మార్క్ వచ్చింది మీ వల్ల. పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎవరికంటే పాలమూరి మొగులయ్యకు అని చెప్పాలి ఆయన. అది చెప్తేనే క్వశ్చన్ వస్తుంది, లేకపోతే రాదు. అంత పెద్ద పేరు వచ్చింది చూడబ్బా. సో ఇంత మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే స్టేజ్కి తిరగలే. మంచిగా ఉంది నాకు. ఆ ఇల్లు ఇంత కట్టుకుంటే నా పిల్లలు బాగుపడతారు, మంచిగా బతుకుతారు. ఇంక ఎవ్వరు సాయం చేయకపోయారు అనుకో, నా పిల్లలకు చేత కాదు, నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లలకి బాగాలేదు, ఎవరు సాయం చేయకపోతే 1 నెల 2 నెలలు చూసేది. ఆ ఇల్లు అమ్ముకునేది, ఏమన్నా గుడి చేసుకునేది, ఉన్న డబ్బు బ్యాంకులో బొంకులు పెట్టుకుంటా ఇల్లు అమ్ముకొని నేను ఉన్నంతకాలం తింటాను నేను, నా పిల్లలు. ఇంకా అంతకు మించింది ఏం లేదు. అంతే చాప. ఓకే, ప్రభుత్వం చేస్తే చేశారు, లేకపోతే చేస్తేనేమో రేవంత్ రెడ్డి గారు చేసి నాకు సాయం చేసి నాకు 25,000 పింఛన్ ఇచ్చి నువ్వు బతుకు మొగులయ్యా అని అంటే, మన నియోజకవర్గం మా అచ్చంపేట సారు, మా సారు ఎవరు, మన రేవంత్ రెడ్డి గారు, ఆయన ముండి ఇట్లా బతకని బీదోడని సాయం చేస్తేనేమో ఆ లెక్క. ఇంకా కాదనుకుంటే ఏం చేస్తాం, కేసీఆర్ సార్ సాయం చేసిండు, అమ్ముకొని మళ్ళీ బతుకుతా అనుకుంటా, ఇంకా తింటాం అంతే. ఇంకా అంతే. కానీ అంటే ఇది ఇలా అడగొచ్చు కాదు, కానీ కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడు ఒక ప్రభుత్వం కొంచెం హెల్ప్ చేస్తే ఇంకో ప్రభుత్వం తగ్గించేది ఉంటాయి, విభేదాలు ఉంటాయి అంటారు. అలాంటి విభేదం ఏమైనా నీకు చూపిస్తాను అనుకోవచ్చా? ఇంతవరకు నేను తగ్గించిండు ఈయన తానికి పోయినా కాదన్నాడని నేను చెప్పలేదు, అనలేదు. పోయి కలిసిన
ముఖ్యమంత్రిని, కానీ ఆయన నోటిగుంటా నేను చేస్తా నేను చెయ్యను అని కూడా అనలే. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కష్టం విలువ తెలిసి కష్టం నుండి వచ్చాడని చాలామంది దగ్గర విన్నాం. అలాంటి వ్యక్తికి మీరు వెళ్తే అంటే కష్టం, మీ కష్టం కూడా అతనికి తెలుసు కాబట్టి సో వెంటనే చేస్తారని చాలామంది అనుకుంటారు. ఎందువల్ల ఆగింది అనుకోవచ్చు మరి? నేను కూడా అట్లే అనుకున్నా. నేను ఇప్పుడు ఈ టీవీలో చెప్తున్నా, ఈయన కూడా ఏమన్నా అనుకోని, కానీ నేను ఆశతోనే పోయినా. ఆయన తానిపోతే నా ఇల్లు అయిపోతుంది, నా పిల్లలు బతారు, నేను బతుకుతా, నాకు ఏదన్నా సాయం చేస్తాడు మా ద్వారా, మా ఊరు, మా కథ, మా సారు, మా అచ్చంపేట సారు, మా సార్ అని నేను పోయినా. ఆయన నోటికి రాలేదు. ఆయన దయ చాలా పెద్దోళ్ళు, మనం ఏమంటాం, నమస్కారం దండం పెడతా అంతే. అంటే ఇప్పుడు అటువైపు పక్కన పెడితే మీ నా కొడుకును కూడా వాయు చెట్టుని కూడా తోలుకొని పోయినా. ఆయన కూడా ఉన్నాడు పక్కల. అద్దె పోయినాం, చూసిండు, చేతం పింఛన్ చేపిస్తానికి అంతే అన్నాడు, కానీ ఇంకా ఏదనాలే, ఇంకా చేయలే.